Hi, this is GV from idealbrain.com. మనతో పాటు ఇప్పుడు రితేష్ రాణా, ద హిట్ డైరెక్టర్. మత్తు వదలరా 2 రీసెంట్గా రిలీజ్ అయింది. ఇట్ ఈస్ రన్నింగ్ టువర్డ్స్ $1 million ఇన్ యూఎస్ఏ అండ్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఏ ప్రాఫిటబుల్ ఫిల్మ్ ఇన్ ఇండియా. హై. హలో సార్. సో మనం మత్తు వదలరా పార్ట్ 1 అప్పుడు మనం ఆఫ్టర్ రిలీజ్ చేసాం. సో దాని తర్వాత హ్యాపీ బర్త్డే వచ్చింది. చేయలేదు మీరు. సో హ్యాపీ బర్త్డే గురించి చెప్పండి. యూ డన్ యువర్ బెస్ట్ వర్క్ బట్ సమ్హౌ ఇట్ డింట్ జనాలకి ఎక్కలేదు. వాట్ వెంట్ రాంగ్ అనుకుంటున్నారు? అంటే మేజర్గా హ్యాపీ బర్త్డే అనేది నేను రాసింది వెబ్ స్పేస్ కోసం రాశాను. సో వెబ్ సిరీస్ లాగా చేద్దాం అనేది హోల్ ఐడియా అనమాట. సో అందుకని ఈచ్ ఎపిసోడ్ ఈచ్ చాప్టర్ లాగా అదొక స్ట్రెస్ బస్టర్ లాగా రాశాను అనమాట. నేను వేరే స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఒక 1 week పెట్టుకున్నా. 1 weekలో ఒక స్టోరీ రాయాలి నా కోసం. ఒక రూల్స్ ఏమి పెట్టుకోకుండా నచ్చింది అనిపించింది రాసేయాలి అనేది. సో ఈచ్ డే ఒక ఎపిసోడ్ అలా రాసుకుంటూ 7 chapters రాసి 8th chapter అందరూ కల్మినేట్ అవ్వాలనేది హోల్ ఐడియా. రాసాక ఒకసారి మామూలు చెరి గారికి చెప్పా, ర్యాండమ్గా చెప్పా, అసలు చేస్తారో అని ఎవరు ఏమనుకోలేదు. చెప్పేసరికి ఆయనకి బాగా నచ్చింది అనమాట. ఇది చేద్దాం ఇది అంటే, సరే వెబ్ సిరీస్ అనుకుంటున్నాం అంటే ఎందుకు మూవీ చేద్దాము, బాగుంటుంది కదా, కొత్తగా ఉంటుంది, ఎలిమెంట్స్ ఇవి ఉన్నాయి కదా అని. అప్పుడు ఇంకా ఓకే బాగానే ఉండొచ్చు అని చెప్పి కొంచెం క్రిస్ప్ డౌన్ అలా చేశా. కానీ నా మేజర్ ప్రాబ్లం వచ్చి బేసిక్గా స్క్రీన్ ప్లే అనేది ఫిలింకి అంత సింక్ అవ్వలేదు. నాకు ఇంటర్వెల్ ఒకటి లేకుండే అనమాట. ఇంకోటి ఒక క్లిఫ్ హ్యాంగర్ పాయింట్ నాకు బేసిక్గా 45 minutesకి వస్తుంది స్క్రిప్ట్లో ఇంటర్వెల్ అనేది. నెక్స్ట్ సెకండ్ హాఫ్ వచ్చేసి మిగతాది అది అంటే ఒక 30-70% లాగా బ్రేక్ అది ఉండింది. మొత్తం సినిమా తీసాక కూడా నాకు 3 hours వచ్చింది ఫుటేజ్. అందులో 55 minutesకి ఇంటర్వెల్ వచ్చి ఆ 2 hoursది ఇప్పుడు ఇంకా 40 minutes స్క్రిప్ట్స్ చేయాలి అని చెప్పి అలా క్రిస్ప్ చేసి అసలు మేజర్గా ఒక కన్ఫ్యూజన్ ఒకటి ఎక్కువైంది. క్యారెక్టర్స్ ఎలా ఎస్టాబ్లిష్మెంట్, వరల్డ్ ఎస్టాబ్లిష్మెంట్ అది కొంచెం వర్కౌట్ అవ్వాలి. ఇంకొకటి కనెక్ట్ కాలేకపోయారు. నాకు ఒక్కటి అనిపించింది అంటే ఒక చాప్టర్లో కనెక్ట్ అయ్యే టైంకి నేను మళ్ళీ నెక్స్ట్ చాప్టర్కి వచ్చాను. ఆ క్యారెక్టర్స్ కనెక్ట్ అయ్యే లోపల ఇంకో చాప్టర్ అదొకటి. ఇంకోటి బేసిక్గా స్క్రీన్ ప్లే ప్రకారం స్టోరీ వచ్చేసి టువర్డ్స్ ద ఎండే మనకి క్లారిటీ వస్తుంది నేను రాసుకున్న ప్రకారం. అది మరీ లాస్ట్ వరకు అసలు ఏంటి తెలియకుండా అసలు ఏం ఫాలో అవ్వాలి అనేది ఆడియన్స్ ఫీల్ అయ్యారు. ఇంకోటి కొంచెం ఓవర్ ఇంటెలిజెంట్ అయ్యాను అన్నారు. అది కూడా అయి ఉండొచ్చు. ఓకే. సో అది ఆఫ్టర్ రిలీజ్ వాట్ వాజ్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్? అండ్ ఆఫ్టర్ రిలీజ్ అంటే మరీ ఇంత నెగిటివ్ రియాక్షన్స్ ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే ఆడితే ఆడుద్ది, నచ్చితే నచ్చదు, నచ్చలేదు అంటారు. కానీ అంటే కనీసం సరే రైటింగ్ డైరెక్షన్ పక్కనెట్టిన అదర్ క్రాఫ్ట్స్ కన్నా పేరు వస్తుందేమో, పెట్టిన ఎఫర్ట్కి కొంచెం గుర్తింపిస్తారేమో అంటే అసలు మొత్తం తీసి పడేశారు అనమాట అసలు ఫుల్గా. సో మేజర్గా టీం ఇంకెక్కువ డిసప్పాయింట్ అయింది అనమాట. అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టి అందరూ చేస్తారు. సో చేసాం కాబట్టి అంటే ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్, సినిమాటోగ్రఫీ, లైటింగ్ కానీ ఇవి కానీ చాలా ఎఫర్ట్ పెట్టినా అవి కూడా ఏవి పెద్ద వేటికి రికగ్నిషన్ రాలా. సో ఓవరాల్గా మొరాల్ అనేది కొంచెం టీమ్ది బాగా తగ్గింది. నాకు మేజర్గా అది మా బేసిక్గా టీం కొంచెం డిసప్పాయింట్ అయ్యేసరికి కొంచెం అదొకటి ఉండింది. దాని తర్వాత ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అని ఉన్నప్పుడు ఒక 2-3 ideas నాకు ఉన్నాయి. అవి చెప్పాను అన్నమాట చెరి గారికి. కానీ అంటే ఆయన కూడా ఒక లేదు ఇంకేదన్నా ఉండాలి, ఇప్పుడు వచ్చేది మనం ఇంకా చెయ్యాలి ఇది అన్నప్పుడు సరే మత వాళ్ళరా 2 చేద్దాంగా ఇది అంటే నాకు చేయాలని లేకుండా అసలు అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో అసలు లేకుండా. ఎందుకంటే ఇది ఒక కల్ట్ స్టేటస్ వచ్చింది. ఇప్పుడు ఇది కానీ మళ్ళీ అటు ఇటు అవుతే ఇంకా అసలు ఉంటుందా, ఫ్యూచర్ ఉంటుందా నాది అనేది ఒక చిన్న డౌట్ ఉండింది అనమాట. కానీ నాకు ఒక 2 ideas ఉన్నాయి సార్ మామూలుగా. సో ఆ ఐడియా బేస్ చేసుకొని సరే ఒకసారి ట్రై చేద్దాం, స్ట్రక్చర్ ఫామ్ చేద్దాం. నేను తేజ కో-రైటర్ కూర్చొని చేసరికి ఒక స్ట్రక్చర్ వచ్చేసరికి ఓకే బాగుంది వెళ్ళొచ్చు అని అప్పుడు నరేట్ చేశాను. వాళ్ళకి నచ్చింది. నెక్స్ట్ సింహ వీళ్ళకి చెప్పా, అందరూ ఎక్సైట్ అయ్యాం అనమాట. ఓకే కరెక్ట్ పాత్రలోనే ఉన్నాను. ఇంకప్పుడు డైలాగ్ వర్షన్ చేసి రైట్. సో అన్నిటికంటే సర్ప్రైజింగ్ ఏంటంటే అజయ్ క్యారెక్టర్ ఇట్ వాజ్ అంటే నోవే కనెక్టెడ్ బేసికల్గా దాన్ని ఆఫ్టర్ థాట్తో చేసిన క్యారెక్టరైజేషన్ కదా ఇది. అంటే బేసిక్గా అంటే పెట్టుకున్న వాటిలో పాయింట్స్ వేసి పెట్టుకున్నాను. లైక్ ఇప్పుడు జీవా గారు ఎండ్లో ఒక డైరీ దొరికింది మైరా దగ్గర, అలా అజయ్ గారిది కూడా ఇంటెన్షన్ ఏంటంటే ఆయన మీద డౌట్ వెళ్ళాలని, తర్వాత కూడా ఆ క్యారెక్టర్ని ఎట్టంటే అటు ఫ్లిప్ చేయొచ్చు అనేది ఒక చిన్న ఐడియా అయితే ఉండింది. కానీ మేజర్గా ఎలా ఫ్లిప్ చేస్తామని తెలియదు. కానీ ఆయన పెట్టుకున్న రీజన్ కొన్ని అలా ఉన్నాయి అనమాట. ఈ పాయింట్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు సీక్వెల్ రాస్తున్నప్పుడు ఓకే మనం కంటిన్యూడ్ బేసిక్ నాకు ఒక జస్ట్ నేమ్ వాడుకోవాలని లేకుండే అనమాట.
ఏదో 2 తీస్తున్నారంటే ఫస్ట్ దానికి సంబంధం లేకుండా అలా కాదు, నాకు ఒక డైరెక్ట్ సీక్వెలే చేయాలనేది ఐడియా అనమాట ఎప్పుడు. సో అలా మామూలుగా పర్మిటేషన్ కాంబినేషన్ అలా వేసుకుంటున్నప్పుడు నాకు ఇది బాగా వర్కౌట్ అవుద్ది అనిపించింది. అప్పుడు చిన్న లైట్ బ్యాక్ స్టోరీ యాడ్ చేసి అలా చేసింది అదే. అంటే అతని ట్రైట్స్ బేసికల్ గా హీఈస్ ఇంటూ మార్ఫింగ్ ఉమెన్స్ ఫొటోస్ అనేది రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ అతన్ని విలన్ చేసేసారు. అంటే అది కూడా ఏంటంటే చూసినప్పుడు అది చెప్పినప్పుడు కూడా సెకండ్ అజయ్ ఎందుకు పాప మంచోడు కదా తేజస్వి తోట, ఫస్ట్ పార్ట్లో అరే మంచోడు అనే ఉంది కదా, అది నా ఫ్లిప్ చేద్దాం అనేది హోల్ ఐడియా. మంచోడు కాదు అంటే జనరల్ గా ఒక క్యారెక్టర్ ని ఆ రేంజ్ లో బ్యాక్ స్టోరీ బిల్డప్ చేసేసి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ లో ఎస్టాబ్లిష్ చేసేసారు. దట్ ఈస్ ద స్టార్టింగ్ ఆఫ్ ద, అంటే ఒక హీరోని ఎస్టాబ్లిష్ చేసినట్టు విలన్ కి బ్యాక్ స్టోరీ పెట్టేసేసి చేశారు కదా. అంటే అదే సార్ మేజర్గా ఇంకొక ఐడియా ఏంటంటే ఇప్పుడు అది బాబు స్టోరీ అని ఫీల్ అవ్వాలి ఎంతవరకు అంటే మేజర్గా నేను లిరిక్ వల్ల ఇంకా అది అయ్యి ఉండరు. ముందు ఏంటంటే స్పానిష్లో ఉంటుంది అనమాట ఆ లిరిక్స్ కూడా, కానీ లేదు కొద్దిగా అర్థమయ్యే లాంగ్వేజే పెడదాం ఇది అన్నప్పుడు ఇంకా వీడియో టాక్సిక్ అబ్బాయి అనగానే ఇంకా సరే హీరో అయ్యి ఉండలే. నా మేజర్ ఫస్ట్ నేను అనుకుంది ఏంటంటే ఓకే ఇది బాబు స్టోరీ ఏమో అన్నట్టు అలా స్టార్ట్ అయ్యి సడన్గా అజయ్ వచ్చేసరికి షాక్ అవుతారు అనేది ఒక ఐడియా. కానీ ఆ లిరిక్ వల్ల అది ఎంతవరకు వెళ్ళిందో తెలీదు. ఇంకోటి మేజర్గా స్టోరీ చూస్తే ఆ అజయ్ క్యారెక్టర్ గారి చుట్టే స్టోరీ తిరుగుతుంది. అవును. సో అందుకే అది ముందే ఎస్టాబ్లిష్ చేద్దాం అనేది హోల్ ఐడియా. ఇంకోటి రీక్యాప్ లాగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మత్తోల్రా 2కి వస్తున్నారంటే 1 రీక్యాప్ కూడా కొంచెం తెలియాలి. రైట్. ఆ రీక్యాప్ కూడా నాకు వర్కౌట్ అవుద్ది, 2 మిక్స్ చేయొచ్చు, ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనేది. అది అందరూ కూడా ఎవరికి తెలియదు. అది మామూలుగా చెరి గారికి వీళ్ళు మామూలుగా చెప్పా కానీ అసలు ఇలా వస్తుందని ఎవరికి, అది బాగా ఎక్సైట్ అయ్యారు అనమాట ఫస్ట్ వీళ్ళు చూసినప్పుడు కూడా వేరే వాళ్ళు, అంటే ఇంత కనెక్షన్ ఖుషీని వీటినన్ని కలిపేసేసి అతని మూవీ క్లిప్స్ అన్ని పెట్టి ఇట్స్ కైండ్ ఆఫ్ ట్రిబ్యూట్ యాజ్ వెల్ యాజ్ స్టోరీ ప్రోగ్రెషన్. ట్రిబ్యూట్ టు అజయ్ గారు ఆల్సో. యా ఫర్ హిస్ వర్క్. మీరు ఇందులో 5-6 క్యారెక్టర్స్ ఫస్ట్ నుంచి తీసుకున్నారు కదా. కొత్త క్యారెక్టర్స్ వచ్చేసరికి ఎంటైర్ హీ టీమ్, మోస్ట్లీ హీ టీమ్. సో టీవీ సీరియల్ ఉంది కదా, ఆ టీవీ సీరియల్లో 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. 3 క్యారెక్టర్స్ యాక్చువల్గా హీఈస్ అ షూటర్ ఇన్ ద ఫస్ట్ వన్ కదా. సో అందుకే దిస్ గై ఇస్ రెసిస్ట్ అన్నట్టు. అంతే. అంటే ఈ క్యారెక్టర్ తెలియదు ఎవడు షూటర్ అనేది, ఇప్పుడు ఆడు చూడడు కాబట్టి. సో కానీ ఈడు చంపుదాం అనుకుంటున్నాడు ఈ షూటర్ అనేవాడు. రైట్. సో అలా మొదట్లో షూట్ చేసింది ఆ క్యారెక్టర్, కానీ ఈడికి తెలియదు కదా ఎవరు షూట్ చేశారు. సో హస్బెండ్ క్యారెక్టర్ తెలియదు ఎవరు షూట్ చేశారు. షూటర్ ఆడియన్స్ తెలుసు కానీ ఆ హస్బెండ్ క్యారెక్టర్ తెలియదు. అవునవును, ఆడియన్స్ తెలుసు. సో ఇక్కడ కూడా ఆడియన్స్ తెలుసు, వీడికి తెలియదు. రైట్. See, he is still doing the same thing. He is still trying. కానీ అదే లాస్ట్ లో ట్విస్ట్. అదిను తర్వాత అమ్మాయి రోహిణిని, జబర్దస్త్ రోహిణిని పెట్టేసి ఒక సీన్ కూడా చేస్తారు షూటింగ్ జరుగుతున్నట్టు. అదే సీరియల్ అవును కదా. సార్ అర్థం కాదు. మన జబర్దస్త్ రోహిణితో ఒక టీవీ సీరియల్ షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా చేస్తారు. రీవిజిట్ ఝాన్సీ తర్వాత దట్ ఈస్ నైస్ టచ్ అన్నట్టు. అంటే అప్పటి వరకు మొత్తం ఓన్లీ టీవీలో చూస్తాం, ఫస్ట్ టైం వి సీ ద బిహైండ్ ద సీన్స్. అది అనుకుని పెట్టిందే, అది బాగానే వర్కౌట్. రైట్. మీరు ఇంతకుముందు చెప్పారు అంటే యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ వైల్ రైటింగ్ ఎ స్టోరీ కరెక్ట్గా పక్కాగా ఉండాలి అనుకుంటారు. చాలామంది ఫిల్మ్ మేకర్స్కి ఇదే ఉంటుంది యాక్చువల్గా. ఫర్ ఎగ్జాంపుల్ దేవకట్ట, ఆయన వెన్నెల రాసినప్పుడు ఫస్ట్ హాఫ్ ఏదో చల్తా, సెకండ్ హాఫ్ అసలు స్టోరీ ఉంది, సెకండ్ హాఫ్ పేలిపోద్ది అసలు థియేటర్లో అనుకున్నాడు. రివర్స్ అయింది. పీపుల్ ఎంజాయ్ ద ఫస్ట్ హాఫ్ అండ్ ఫెల్ దట్ సెకండ్ హాఫ్ ఇస్ టూ సీరియస్. ఒక ఫిల్మ్ మేకర్ గా యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద స్టోరీ, రియల్ ద క్రక్స్ ఆఫ్ ద ఫిల్మ్. మత్తు వదలరా 1 కూడా యూ హూడ్ అండ్ ఇట్ వాజ్ యువర్ యూఎస్పీ. ఫస్ట్ పార్ట్ ఈజ్ మోర్ లైక్ ఎ ఫిల్లర్ అండ్ ఎస్టాబ్లిషింగ్ ద క్యారెక్టర్స్. ఇది కూడా అంతే, కాన్ఫ్లిక్ట్ ని ఎస్టాబ్లిష్ చేయటం,
అండ్ క్యారెక్టర్స్ అన్నిటిని ఎస్టాబ్లిష్ చేయడం ఫస్ట్ హాఫ్ ఇది. సో ఫస్ట్ హాఫ్ సూపర్ రెస్పాన్స్ వచ్చేసింది ఇందులో. హూడ్ అండ్ ఇట్ అనే దగ్గర పీపుల్ వర్ లైక్ దే వర్ ఎక్స్పెక్టింగ్ మోర్ అండ్ మోర్ ఎంటర్టైన్మెంట్. సో ద సేమ్ థింగ్ ఈజ్ రిపీటెడ్ హియర్ ఆల్సో. సో అది ఏమంటారు, అది ద టైరనీ కానీ హౌ డు యూ అంటే నాకు మేజర్గా ఒకవేళ సెకండ్ హాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ వెళ్ళిపోయినా స్టోరీ లేదు అని అంటారు. అది ఇంకా నాకు తెలిసి మనకి ఇంకా అది ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. ఇప్పుడు అదే నేనేం లేకుండా సెకండ్ హాఫ్ కూడా అలానే ఎంటర్టైన్ పెట్టేసి ఉంటే ఏం లేదు స్టోరీ ఎంటర్టైన్మెంట్ ఉంది అని కూడా వచ్చేదేమో మరి తెలియదు. సో నాకు ఫస్ట్ హాఫ్ అంటే అది కూడా ఎలా ఉంది అంటే ఇప్పుడు మేజర్ ఒక యూత్ పర్స్పెక్టివ్ కొంచెం ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరికీ ఎక్కువ సెకండ్ హాఫే నచ్చింది. నా ఫస్ట్ మతోళ్ళ 1 అయినా 2 అయినా కొంచెం అది ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ మేజర్గా అంటే జనరల్ ఆడియన్స్గా అలా తీసుకున్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ హ్యూమర్ ఫస్ట్ హాఫ్ ఎక్కువ ఎంజాయ్ చేశారు. సెకండ్ హాఫ్ అంటే ఫస్ట్ పార్ట్తో పోలిస్తే సెకండ్ పార్ట్లో సెకండ్ హాఫ్ ఇంకా ఎక్కువ హ్యూమరే పెట్టా కంపేర్ టు. సో పెట్టాను అయినా కూడా ఇంకా అంటే అదే మేజర్గా ఇంకా ఫస్ట్ హాఫ్ వచ్చిన క్యారెక్టర్ ఇంకా ఉండాలని అది ఉంటుంది ఆటోమేటిక్గా. కానీ ఇంకా మనం స్టోరీ కూడా చెప్పాలి కాబట్టి ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది, బాబు క్యారెక్టర్ నేను ఆలోచిస్తానని చెప్పేసి నిద్రపోయి నెక్స్ట్ డే మార్నింగ్ లెగిస్తాడు. దిస్ గై ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఆలోచిస్తున్నాడు అని. దట్ ఈస్ లైక్ ఎ వెరీ సటిల్ హ్యూమర్. సో అటువంటివి చాలా ఉన్నాయి సెకండ్ హాఫ్లో. అంటే అది ప్రీ ఇంటర్వెల్లో వస్తుంది సార్. ప్రీ ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి వీళ్ళు మళ్ళీ కేసు నుంచి వెళ్ళడం అంటే సెకండ్ హాఫ్ కూడా బాగానే పెట్టా. మేజర్గా ఏంటి అంటే అంత హిలేరియస్ స్టఫ్ అంటే కొంచెం కొద్ది డార్క్ హ్యూమర్ కొంచెం ఎక్కువ వెళ్ళింది సెకండ్ హాఫ్. సో అందుకని అది కొంచెం అనిపించి ఉండొచ్చు అని. కానీ అది హోటల్ రూమ్లో ఎవిడెన్సెస్ అన్ని మార్చే సీన్ దట్ వాజ్ కామికల్లీ డన్. అవునవును, ద ఫస్ట్ హాఫ్. రైట్. అంటే అది ఇంకా ఆన్ ద ఫేస్ చెయ్యాలనే ఇదే ఇంటెన్షన్. సో ఇట్ హ్యాస్ టు బి డెలిబరేట్. అది ఇంకొంచెం ఫన్ ఎక్కువ వర్కౌట్ అవుతుంది. రైట్. హుక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయి పార్ట్ 1లో అవన్నీ సెకండ్ హాఫ్ పార్ట్ 2లో కూడా ఇంప్లిమెంట్ చేశారు. అవును సార్. బట్ పీపుల్ హ్యావ్ టు అంటే అది జరిగిపోయిన తర్వాత కానీ ఓకే ఇది పార్ట్ 1లో ఉంది కదా అని దే డోంట్ గెస్ ఇట్ కదా. అవును, అంటే అదే సార్ మేజర్గా నాకు తెలిసి అంటే ఒకసారి అయితే చూడరు 2-3 టైమ్స్ చూస్తారు అనేది నాకు ఉండింది. ఎందుకంటే మతోళ్ళ ఫస్ట్ కూడా ఇనిషియల్ స్క్రీనింగ్స్ వేసాక ఇది ఓన్లీ 1 టైం వాచే, ట్విస్ట్లు తెలిసిపోయాక ఎక్కువ చూడరు అన్నారు. కానీ రీవాచ్ వాల్యూ ఎక్కువ ఉండింది మతోళ్ళ కూడా. సో దీనికి కూడా రీవాచ్ వాల్యూ ఉంటుందనే తెలుసు. ఇంకొకటి ఏంటంటే కొంచెం ఒక చిన్న ఇది ఓకే నా మూవీస్లో కొద్దిగా డీటెయిలింగ్స్ ఇవి ఉంటాయి అని కొంత సెట్ ఆఫ్ ఆడియన్స్కి అయితే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్. సో వాళ్ళకు కూడా ఇచ్చినట్టు ఉంటుంది కదా అనేది ఐడియా అనమాట. సో అంటే నా మేజర్గా స్టోరీ ఫస్ట్ వ్యూయింగ్కి మీరు స్టోరీ చూడండి, సెకండ్ వ్యూయింగ్కి చూసినప్పుడు ఇంకొంచెం కొన్ని కొత్తవి యాడ్ అవుతాయి కదా మీకు ఇంకొంచెం ఎక్సైట్ చేయడానికి అన్నట్టు అలా పెడతాను. రైట్. వింత సౌండ్ ఏది ఉంటుందో అది పార్ట్ 1లో చాలా లిమిటెడ్గా యూజ్ చేస్తారు. ఇందులో మటుకు గట్టిగానే అంటే అదే మేజర్ పార్ట్ 1 మాకు అది అంత తెలుస్తుందని తెలీదు. సో ఏంటంటే ఓన్లీ ఇంపార్టెంట్ దీని వైజ్ వెళ్దామని. కానీ సెకండ్ హాఫ్ ఇంకా చూసాం కదా ఆడియన్స్ రియాక్షన్స్ అవి చూసాం కదా. అంటే ఇందులో కూడా ఏంటంటే మేజర్ ఇంటర్వెల్ ముందు మేజర్గా వచ్చే బేసిక్గా భైరవ అనేది అనుకునేది ఏంటంటే ఓన్లీ ఒక షాక్ వాల్యూ ఒక టర్న్ ఆఫ్ ఈవెంట్స్ అయినప్పుడు అది వాడాలనేది ముందు నుంచి ఫిక్స్ అయ్యాం. సో అక్కడే వేసాం. దానికి ఒక థీమ్ కూడా యాడ్ చేశాడు ఇంటర్వెల్కి, ఆ హూతోనే యాడ్ చేసిన థీమ్ అది బాగా వర్కౌట్ అయింది. రైట్. అంటే ఇక్కడ వాళ్ళు సీరియస్ కాప్సా బేసికల్గా ఫస్ట్ ఎవరికైనా నాకు వచ్చిన డౌట్ ఏంటంటే దిస్ పీపుల్ వర్ లైక్ థీవ్స్, వీళ్ళు పోలీసులు అవటం ఏంటి అనేది హౌ డు అంటే ఎలా జస్టిఫై చేసుకుంటాడు డైరెక్టర్ అనుకుంటే ద మూమెంట్ యూ షోడ్ దేర్ బిహేవియర్ అండ్ దేర్ ఇంటెంట్ దెన్ విత్ ఇన్ 15-20 minutes లో జస్టిఫై అయిపోతుంది. సో ఇట్ ఈస్ జస్ట్ దట్ ద రోల్స్ హావ్ చేంజ్ బట్ ద క్యారెక్టర్స్ సేమ్. అంటే అది అందరూ చెప్పినప్పుడు అందరూ అసలు ఎలా చేస్తావు అంటే ఏమన్నా అరే సింపుల్ ఉందిగా, ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారు దాని మీద, ఎందుకు ఇంత మైండ్ పెడుతున్నారని అర్థం కాదు. కానీ చూసాక అర్థమవుద్దులే అనేది నా హోల్ ఐడియా అనమాట. సో అది కూడా అదే అంటే అక్కడ స్క్రీన్ ప్లే వాయిస్ కూడా ఏంటంటే చాలా ఫాస్ట్గా ఇంట్రెస్టింగ్గా హ్యూమరస్గానే వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడ ఆడుకు కూడా అంత అనిపించదు. సో వీళ్ళు కూడా ఏంటంటే జెన్యున్గానే పాపం ట్రై చేస్తారు. ఇంకా అప్పు తీసుకుందాం వల్ల చేయాల్సి వస్తుంది. బిగినింగ్లోనే అజయ్ ఈజ్ ద విలన్ అని ఎస్టాబ్లిష్ చేశారు. కానీ హూ డన్ ఇట్
అంటే ఇన్సైడర్ ఎవరు అనేది చివరి వరకు నోబడే అంటే ఐ డెంట్ గెస్ ఇట్. ఓకే. అండ్ నా మేజర్ ఐడియా అదే సార్. ఇప్పుడు నేను అంత ఎంఫసిస్ చేసే అజయ్ గారి మీద అంటే ఏదో చేస్తాడు ఇది అనగానే ఫస్ట్ హాఫ్లోనే అతను చచ్చిపోతే ఇంత ఎంఫసైజ్ చేసి ఇంత చేసి అతను చచ్చిపోవడం ఏంటి, అదొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంటుంది. ఎందుకంటే నేను అజయ్ గారికి స్టోరీ నరేషన్కి రండి సార్ రాశాను మీకంటే ఫుల్ ఎక్సైటెడ్గా వచ్చారు ఆయన. ఫస్ట్ ఇన్నర్ అది సూపర్ 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 అని ఇట్లా మీరు చచ్చిపోతారు అనగానే ఆయన ఎక్స్ప్రెషన్ ఇలా అయిపోయింది అన్నమాట. ఇలా ఇంటర్వెల్ అయింది అంటే హాఫ్ బ్రేక్ ఉండింది. అలా ఉన్నారు ఏదో పెద్ద రోల్ ఇస్తాడు అని వస్తే ఏంటిలా. తర్వాత సెకండ్ హాఫ్ అయిందాక వచ్చేస్తాడు తర్వాత అదే ఆయనకు అది ఎక్స్పెక్ట్ చేయడు యాజ్ అన్ ఆడియన్స్. చంపేశాడు, ఇంత రోల్ ఉందని పిలిచాడు, ఒక సీన్ ఉండింది, చంపేశాడు ఏంటి అని చెప్పి ఆయన ఫీల్ అయ్యారు. కానీ తర్వాత అది చూసాక అసలు ఆయన ఎగ్జైట్ అయ్యారు అనమాట. ఓకే అంటే అలా ఎక్స్పెక్ట్ చేయరు కదా అని. అది అంటే మేజర్గా చచ్చిపోయింది ఎవరు చంపారని వెళ్తుంది కానీ అసలు చచ్చిపోయిన క్యారెక్టరే ఇదంతా రన్ చేసింది అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనేది నాకు అనిపించింది. రైట్. ఈ స్లేవ్ డ్రగ్ అనేది నిజంగానే ఉందా? యువర్ ఇమాజినేషన్ ఫిక్షనలే అంటే అది జస్ట్ మెటఫర్స్ నా పేరు పెట్టింది. నెక్స్ట్ దాంట్లో చెప్పింది ఏంటంటే అదే మనిషి అనేవాడి మత్తు అనేది చాలా రకాల మత్తులు ఉంటాయి, ఒట్టి డ్రగ్గే కాదు అని చిన్న మెటఫర్లో ఆన్ ద ఫేస్ చెప్పేద్దాం. ఇప్పుడు దాన్ని మళ్ళీ నేను ఇంకెక్కువ ఎక్స్ప్లెనేషన్ చేయకుండా స్లేవ్ అని పెట్టేస్తే డైరెక్ట్ అర్థమైపోతుంది. మామూలుగా స్టాంప్స్ అయితే ఉంటాయి కానీ ఈ కైండ్ ఆఫ్ ఇప్పుడు ఇది చెప్పింది వింటారు అనేది అయితే ఫిక్షనల్ అని నేను అనుకుంటున్నాను. మరి ఉండొచ్చేమో అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ఇవి అన్నట్టు. సో అదే ఉండే ఏమో నాకు. అనదర్ థింగ్ ఈజ్ నేను ఇందాక మాట్లాడా కదా సత్య డూయింగ్ 16 ఏళ్ళ వయసు, అది పార్ట్ 1 అంటున్నారు. టెల్ మీ అబౌట్ ఇట్. సో బేసిక్గా పార్ట్ 1లో వీళ్ళు డ్రగ్ రూమ్లో బ్లాస్ట్ అయ్యాక హాలుసినేషన్ స్టార్ట్ అయినప్పుడు బాబు యేసు ఏంటంటే సీరియస్గా ఫైట్ చేసుకుంటారు, 1-on-1 అని ఫిక్స్ అయ్యాం. యేసు అండ్ మైరా ఏంటంటే వాళ్ళు డ్యాన్స్ బ్యాటిల్ ఉంటుంది అనమాట వాళ్ళకి ఆ విజన్స్లో. సో అలా అది సీక్వెన్స్ తీసామన్నమాట. అప్పుడు యేసుకి ఈమెకి డ్యాన్స్ బ్యాటిల్, లాస్ట్కి యేసు గెలుస్తాడు అనేది. ఇక్కడ బాబు ఇంకా ఏంటంటే ఫైట్ చేసుకుంటారు, లాస్ట్కి బాబు గెలుస్తాడు అని హోల్ ఐడియా. ఇంకా యాజ్ యూజువల్ లెంత్ ట్రిమ్మింగ్స్ అవసరం లేదు, సినిమా అయిపోయింది ఎందుకు ఇంత అని అది మొత్తం ట్రిమ్ చేసి తీస్తాం. తీసిన తర్వాత ఈ మూవీలో వచ్చేసరికి సో బేసిక్గా స్టాంప్ పడిన తర్వాత డైలాగ్స్ ఉంటాయి కదా మామూలుగా, మర్యాదగా లొంగిపోయేసు ఏం చేస్తాం అవి ఉంటుంది. కానీ డ్యాన్స్ పార్ట్ అనేది పెడదామా వద్దా, ఉంది వాడతా అని చెప్పే కానీ ఫ్లోలో నాకు ఎందుకు అవసరం లేదు, ఇప్పుడు డ్యాన్స్ ఎందుకులే స్టోరీ మీద వెళ్దాం అని చెప్పి పెట్టలేదు అనమాట. దాని తర్వాత ఇనీషియల్గా మేము ఒక 2 స్క్రీనింగ్స్ వేసుకున్నాక లేదు అక్కడ ఏదో ఒకటి ఉండాలి, ఒక మూమెంట్ ఉండాలి, హై మూమెంట్ రావాలి, ఎందుకంటే నెక్స్ట్ మరీ సీరియస్ వెళ్ళిపోతుంది, అక్కడ ఏదో చేయాలి, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు అని అంటే సరే అది తెచ్చి పెడతా అని చెప్పి ఏదైతే అది ఉందో అది కూడా ఏంటంటే బేసిక్గా మాకు రా ఫుటేజ్ లేదనమాట, ఓన్లీ ఎడిటెడ్లో ఉన్న ఫుటేజ్ రా ఫైల్సే ఉన్నాయి కానీ ఈ ఫైల్ లేదు. సరే మొత్తానికి ఏదో ఒకటి చేసి MXF ఆ ఫైల్స్ ఏవో తెచ్చి మొత్తం మళ్ళీ రీఎడిట్ చేసి పెట్టామన్నమాట. పెట్టేసరి ఇంకా అది ఎక్సలెంట్గా వర్క్ అయింది. సో ఇంకొక 2 డ్యాన్స్ బిట్స్ కూడా ఉన్నాయి థర్డ్ పార్ట్కి వాడు. ఏంటి సాంగ్స్ అందులోనే సర్ప్రైజ్ అన్నట్టు. ఓకే. అనదర్ డౌట్ పీపుల్ హ్యావ్ ఇట్ ఈస్ అతను స్లేవ్ డ్రగ్ తీసుకొని హౌ కెన్ హీ గెట్ ఇన్ టు హిజ్ ఓన్ ఫ్యాంటసీ. సో మేజర్గా ఏంటంటే వాడు అరిచినప్పుడు స్టాంప్తో పాటు డ్రగ్ పౌడర్ కూడా వాడి నోట్లో పడుతుంది అనమాట. అది కొంచెం కీన్గా అబ్జర్వ్ చేస్తే మీకు కనపడుతుంది. సెకండ్ టైం చూసే వాళ్ళకి అర్థం అవుతుంది. సో అదొక ఇన్ఫ్లుయెన్స్. సో అందుకే చెప్పింది తింటూ ఉంటాడు, వాడి రెండు జరుగుతుంటాయి, 2 సైమల్టేనియస్గా. సో బేసికల్గా సింహ క్యారెక్టర్ సంక్రాంతిగానే రియల్లీ గోస్ ఫర్ ఇట్. అంటే జనాలకి ఒకసారి అర్థం కదా ఏంటి వాట్ ఈస్ డూయింగ్ అనేసి. ఆఫ్టర్ థాట్ మనకి తర్వాత తెలిసిన తర్వాత దెన్ వి నో దట్. బట్ దానికి అదే ఇలా అంటారని తెలిసే దానికి కూడా అది పెట్టా. సో పౌడర్ అనేది వేసా అనమాట. రైట్. అంటే ఈ విషయం తెలియని వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఓకే ఈ సినిమా కోసం షూట్ చేశారు, ఫన్ గా ఫస్ట్ పార్ట్ లో హీరోయిన్ కూడా పట్టుకొని వచ్చి డాన్స్ చేయించారు అనుకున్నారు. అంటే మేజర్గా బయటకు ఎలా వచ్చిందంటే నేను అది ఫస్ట్ పార్ట్ ఎండ్ క్రెడిట్స్లో ఒక బిట్ వేసాను. మేకింగ్లో ఉన్నప్పుడు సత్య డాన్స్ చేసి అది ఎవరో కనుక్కున్నారు అనమాట. కనుక్కొని వాళ్ళు ఫస్ట్ పార్ట్లోనే తీశారు. అది ఓకే బయటకు వచ్చింది కాబట్టి చెప్పి, లేదంటే లేదు ఇప్పుడే తీసా అని చెప్పేవాడిని. రైట్. సో టెల్ మీ అబౌట్ ద ట్రిబ్యూట్స్ ఇన్ దిస్
పార్ట్ చిరంజీవి గారికి. చిరంజీవి గారికి అంటే ట్రిబ్యూట్స్ హోమాజ్ ఏముందో అంటే నాకు మేజర్గా ఫస్ట్ మతవాళ్ళరా అనేది నాకు ఎందుకో చిరంజీవి గారికి ఒక ఇంటిగ్రల్ పార్ట్ అని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే ఫస్ట్ సినిమా కూడా ఆయనతోనే స్టార్ట్ అవుతుంది. సో ఆయన కూడా ఒక క్యారెక్టర్ లానే నా మూవీలో ఆయన కూడా ఒక క్యారెక్టర్ లానే. సో ఇందులోనే యాజ్ యూజువల్ స్టార్ట్ అవుద్ది, ఎండ్ అవుద్ది. ఇంటర్వెల్కి టైటిల్ వేసుకున్నాను. సో అంటే ఎలా ఇప్పుడు సింహాబాబు వేసు ఎలా ఒక క్యారెక్టర్, సో చిరంజీవి అనే ఒక పర్సన్ కూడా ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ లాగా నేను ట్రీట్ చేస్తున్నాను. అది కాకుండా ఇంకా హోమాజ్ ఇది అంటే నాకు బ్యాడ్ బాయ్స్ ఒకటి, అదొక ట్రిబ్యూట్. దాని తర్వాత హాట్ ఫజ్ ఒకటి ట్రిబ్యూట్. సో ఇలా కొన్ని మూవీస్ ఇన్స్పైర్ చేసి అంటే బడ్డీ కాప్ జానర్ తెలుగులో ఎక్కువ రాలా, అవి నా ఫేవరెట్ ఫిలిమ్స్ అనమాట. సో అవి వాటి నుంచి ఇన్స్పైర్ అయ్యి చేసింది. బట్ ఇట్ లుక్స్ మోర్ లైక్ ఒరిజినల్, అంటే అక్కడ యా బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది ఉంటుంది కానీ ఇట్స్ లైక్ ఫ్రెష్లీ రిటన్. అంటే దాన్ని చూసి అలా రాయాలని ఏమీ రాయలేదు సార్. మామూలుగా నాకు ఇష్టం అది బ్యాడ్ బాయ్స్. అలాంటిది ఇక్కడ మన దగ్గర కూడా ఏం లేదు కదా అన్న ఒక ఇదే. రైట్. ఈ హోటల్ గురించి ఎవ్రీబడి ఈజ్ సేయింగ్ దట్ పోస్టర్స్ కానీ అందులో ఉండే సో మేజర్గా అందులో అన్ని మూవీ పోస్టర్స్ పెట్టి అది కూడా ఏంటంటే స్టోరీకి సంబంధించిన టైటిల్స్ ఎత్తుకొని పెట్టామన్న. సో వీళ్ళు సెకండ్ ఫ్లోర్కి వస్తున్నప్పుడు కూడా గర్ల్ ఆన్ థర్డ్ ఫ్లోర్ అని ముందే క్లూ ఇస్తుంది. థర్డ్ ఫ్లోర్లో అమ్మాయి, మీరు దాని తర్వాత థర్డ్ ఫ్లోర్లో చెక్ చేస్తే ఇట్స్ అ గుడ్ డే టు డై హార్డ్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో అజయ్ చచ్చిపోతున్నాడు, ఇట్స్ అ గుడ్ డే ఫర్ టు డే. దాని తర్వాత వీళ్ళు రూమ్కి ఎంటర్ అవుతున్నప్పుడు ఎంటర్ ద డ్రాగన్, అంటే ఇప్పుడు వీళ్ళు ఏదో జరగబోతుంది అని. దాని మీద కూడా ఏంటంటే ఈ లైన్స్ ఉంటాయి అనమాట, ఫోటోగ్రఫీ ఈజ్ అన్ ఆర్ట్ ఇది అని చెప్పి ఈయన గుండు సర్షన్ ఫోటో. ఇంకా వేరే వాటిలో ఫర్ ఎ వైల్ దే థాట్ ఐ వాస్ ద సస్పెక్ట్ అండ్ మైకిల్ అని. అంటే మేము అదొక్కటి కనపడుతుంది కానీ ఇంకా ప్రతి ఒక్క క్యారెక్టర్ దీపాది, సక్సేనా, నిధి అన్ని క్లూస్ పెట్టాం కదా, సినిమాలో కనపడవు కానీ మాకొక ఇదనమాట, మా రిఫరెన్సెస్. మేము సెట్లోకి వెళ్ళాక యాక్టర్స్ చూసి నవ్వుకోవడం, అరే భలే ఉందిగా ఇది కనపడితే అంటే మరీ కనపడాలి అని కూడా ఏం పెట్టాం, కనపడితే ఓకే లేదంటే లేదు అన్నట్టు. సో పైన వెళ్ళినప్పుడు కూడా పై ఫ్లోర్కి వెళ్ళినప్పుడు యాజ్ అబవ్ యాజ్ బిలో అన్నట్టు ఒక పోస్టర్ ఉంటుంది. సో పైన కింద ఉన్నట్టు అలా. సో చిన్న దాని తర్వాత గుండు సరసం గారి టేబుల్ మీద ఈట్ స్లీప్ రికార్డ్ రిపీట్ అంటే ముందే క్లూ ఇచ్చి ఫస్ట్ పార్ట్లో ఉంటుంది. అందులో ఆయన చేసేది ఇక్కడ క్లియర్గా ఆయన డెస్క్ మీద రిసెప్షన్ టేబుల్ మీద అది ఉంటుంది. దాని తర్వాత బేసిక్గా మన జానీ సీన్స్ వీళ్ళ ఫోటోలు ఉంటాయి, బికాస్ ఈజ్ ఇన్ టు ఇట్. ఆ వీడియో పెట్టి రికార్డ్ చేస్తాడు, చిన్న ముందే చెప్పేసినట్టు అన్ని చిన్న I think OTT లో వచ్చినప్పుడు మటుకు people will have only for this finding the clues of the story. అదొక చిన్న ఇంకోసారి అదే సెకండ్ టైం వ్యూయింగ్ కూడా ఇంకా ఏమన్నా వాళ్ళు కొత్త కనపడితే బాగుంటుంది. ఇంకోటి అది కాకుండా రిజిస్టర్ మీరు ఓపెన్ చేసి పేజెస్ తిప్పుతుంది, అందులో కూడా ఉంటాయి అన్నమాట. వీడిని గెస్ట్ డీటెయిల్స్ ఇవ్వు అని చెప్పి బుక్ లాక్కున్నప్పుడు అన్ని పిచ్చి గీతలు ఉంటాయి, డూడ్లింగ్ అంటే. అందులో కూడా బేసిక్గా ఇంకొన్ని డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట సినిమా సంబంధించి. అలా అవి కూడా స్క్రీన్ షాట్ తీసుకుంటే స్క్రీన్ షాట్ చూస్తే అదే పాజ్ చేసి చూస్తే తెలుస్తుంది అలా. రైట్. మూవీలో కూడా డైలాగ్ కామెడీ ఉంటుంది, దెన్ క్లూస్ ఉంటాయి, దెన్ బ్యాక్గ్రౌండ్లో సంథింగ్ రిలవెంట్ జరుగుతుంటుంది. సో ఇంత ఫిలప్ చేశారు కదా, అంటే ఓన్లీ ఫర్ థియేటర్ చూస్తున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఎఫర్ట్ విల్ నాట్ గెట్ నోటిస్డ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మే నాట్ వాచ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. సో ఓటీటీ ఈజ్ ఎ బ్లెస్సింగ్ అన్నట్టు. అవును, అదొకటి. అంటే నా మేజర్ అది చేసేది వాళ్ళు అబ్జర్వ్ చేయాలి అని కాదు సార్, మాకు ఇష్టం అని మామూలుగా అంతే. దీని మీద స్ట్రెస్ చేసి వీళ్ళు చూడాలి, నేను పెట్టినందుకు కంపల్సరీ చూడాలనేది కాదు. అదే మేజర్గా మరీ ఎక్కువ సినిమాని బాగా ఎంజాయ్ చేసి సెకండ్ టైం థర్డ్ టైం చూసే వాళ్ళకి నేనేదో ఒకటి ఇవ్వాలి వాళ్ళకి అనేది ఐడియా అనమాట. సో థర్డ్ టైం చూసినప్పుడు కూడా ఇంకోటి ఏదో కనపడుతుంది. రైట్. అంటే సెకండ్ హాఫ్ యూ ట్రై టు బి టూ పర్ఫెక్ట్ అనిపించింది. ఫర్ ఏ కామెడీ ఎంటర్టైనర్ యూ డోంట్ హ్యావ్ టు బి సో ఫ్లాలెస్. అది అన్నారు, ఎందుకు ఇంత చెప్తున్నావు, ఎందుకు అవసరం లేదు, పర్లేదు వెళ్ళిపోద్ది ఇది అంటే ఎందుకో నాకు లేదు, నాకు అది లేదు, నేను ఉంచాలి అని చెప్పి ఇంకా నాకు సరిగా తిట్టుకున్నా అదేమన్నా ఎక్స్పోజిషన్ మరీ ఎక్కువైనా డంప్లా ఫీల్ అవుతున్నారా లేదా ఇంత డీటెయిల్ టు మైన్యూట్ ఎందుకు చెప్తున్నావు ఇదంటే ఏమో నాకు చెప్పాలని ఉంది. అంటే ఎండ్ ఆఫ్ ది డే నేను ఫీల్ అవ్వద్దు, ఒకవేళ అన్నా ఇప్పుడు అది ఎక్కువ చేసావు ఇదని తిట్టినా నాకు ఒక క్లారిటీ ఉంటుంది. మీ మాటిని ఇప్పుడు అది చేంజ్ చేయడం వల్ల మళ్ళీ ఏమన్నా వద్దు అని మ్యాక్సిమం అంటే ఐ ట్రై టు బ్యాలెన్స్ ఇట్ అనమాట. అంటే మళ్ళీ లాజికల్గా ఫ్లాగ్ కూడా ఉండదు, ఎందుకంటే కొన్ని తీస్తాం అనుకోండి ఇల్లాజికల్ అంటే అప్పుడు
వ్యూయింగ్ పాయింట్ ఆఫ్ టైంలో పెద్దగా అనిపించదు. అదే మళ్ళీ ఆలోచిస్తున్నప్పుడు ఇది ఇలా వదిలేసాడు అలా వదిలేసాడు అని ఉంటుంది ఎంతో కొంత డిస్కషన్. అవి పెడితేనే అవి పెట్టకపోతే ఏమో ఒకలా ఉంటుంది, పెడితే ఏమో ఇలా ఉంటుంది. కానీ ఎందుకు నేను పెడితేనే ఏదైనా అని ఓకే నేనేమి ఇది ఇష్టం వచ్చినట్టు ఏదో అలా రాయలేదు, ఒక థాట్ ప్రాసెస్ పెట్టి వెళ్ళాము, అన్ని లాజికల్ కన్క్లూజన్స్ ఇవ్వాలనేది ఐడియా. సో వెన్నెల కిషోర్ది మీరు టీజర్లో హిలేరియస్ 3 సీన్స్ పెట్టారు, అవి థియేటర్లో ఉన్నట్లేవు కదా? అంటే ఎండ్లో పెట్టేశారు, ఎండ్ క్రెడిట్స్లో వస్తాయి. సో బేసికల్గా యాజ్ అన్ ఆడియన్స్ ఆఫ్టర్ వాచింగ్ ద టీజర్ ఐ ఎక్స్పెక్టెడ్ దట్ కైండ్ ఆఫ్, అంటే మీరు డైరెక్ట్లీ యూ వెంట ఇన్ టు ద స్టోరీ అండ్ స్టోరీ ప్రకారం ఏది చూపించాలో అదే చూపించారు. బట్ అతని క్యారెక్టర్ కూడా ఫస్ట్ హాఫ్ నుంచి యాజ్ ఎ సపరేట్ థ్రెడ్ ఇటువంటి అన్ని చేసుకుంటూ పోయి సెకండ్ హాఫ్ లో ఉంటే సమ్ ఆఫ్ ద పీపుల్ హూ గాట్ ఎక్సైటెడ్ బై ద టీజర్ విల్ గెట్ సాటిస్ఫైడ్ అన్నట్టు. అంటే బేసిక్గా అయింది సేమ్, నేను మతోల్రా బీట్స్ లానే వెళ్ళా క్యారెక్టర్. మతోల్రా కూడా చిన్న క్యారెక్టర్ కింద ఓన్లీ ఫర్ అదే ఫస్ట్ లో ఒకసారి కనపడతారు, తర్వాత ఉంటుంది ఆయన సేమ్ ఇంపాక్ట్. ఇందులో కూడా అంతే వెళ్దామని, అది బేసిక్గా ఉండేది క్లైమాక్స్లోనే. నాకేంటంటే టీజర్ కట్కి ఓపెనింగ్కి అది కొంచెం హై ఇస్తుంది బాగుంటుంది అని అనిపించి అందులో అలా పెట్టా. కానీ అదే అంటే బేసిక్గా ముందే రావాలి, కానీ ఆ పాయింట్ ఆఫ్ టైంలో మళ్ళీ నాకు స్టోరీ అయిపోయాక మళ్ళీ టూ మెనీ ఆఫ్ వస్తున్నాయి అన్నట్టు అనిపించి అది తీసి ఇంకా నేను ఫైనల్గా ఎండ్ క్రెడిట్స్లో పెట్టా. చూసేవాళ్ళు అంటే అక్కడ దాకా చూసేవాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తారులే అన్నట్టు లాస్ట్లో పెట్టి. రైట్. అంటే ఎట్ ద సేమ్ టైమ్ హీ డిడ్ంట్ షో దిస్ గైస్ ఆర్ యాజ్, అంటే వీళ్ళు ఇంటెలిజెంట్ పీపుల్ అనే చూపించారు హీరో, బోత్ హీరోస్ కదా. ఇంటెలిజెంట్ మళ్ళీ అది కూడా కొంచెం అందులో కూడా స్పూకీనెస్ ఉంటుంది కొంచెం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రైలర్ కూడా రీసెంట్ రిలీజ్ చేశారు, వెన్నెల కిషోర్ లేపి హెడ్స్ ఆర్ షోల్డర్స్ వాడి నుంచి ఆన్సర్ తెప్పించేది. సో దట్ ఈస్ లైక్ ఎ ప్రాపర్ టెస్టింగ్ ప్రొసీజర్ అన్నది. అది అదే ఇంటెలిజెంట్ చూపెట్టా. ఫస్ట్ హాఫ్లో కూడా వీళ్ళు ఇప్పుడు ఈయన జీవన్ దగ్గర క్లూస్ కనుక్కొని వీళ్ళు ఇంటెలిజెంట్గా ఫీల్ అవుతారు, కానీ ఆడు వీడికంటే ఇంటెలిజెంట్. అవన్నీ బేసిక్గా ప్లేస్మెంట్సే. అంటే రెండు కొద్దిగా బ్యాలెన్స్ చేశా. ఓకే తెలివైన వాళ్ళే ఇంటెలిజెంట్ చేస్తాను, మళ్ళీ డంబే రెండు మిక్స్ లానే కొంచెం. ఫస్ట్ హాఫ్ లో కూడా మీరు టీ షర్ట్స్ మీద రైటింగ్స్ తో యూ ప్లేడ్, ఇందులో కూడా జీవన్ టీ షర్ట్ కానీ లేదంటే యేసు దాస్ అంటే ఇంకా ఎక్కువ ఆయన మీద ఎస్టాబ్లిష్ చేయగానే ఫస్ట్ పడంగా ఓకే ఇటు కిడ్నాపర్, హే హ్యాండ్సమ్ ఈడు కిడ్నాపర్, నెక్స్ట్ ఆడ ఫైటర్ అన్న ఫైట్ క్లబ్, ఓకే నెక్స్ట్ ఇంకొక దాంట్లో లా క్యాష్ దే పాపా అని మార్చి ఆడి క్యాష్ కావాలి నువ్వు నాకు డబ్బులు. రైట్. అంటే కొంచెం ఇంకా దాని మీద ఎక్కువ స్ట్రెస్ చేయకుండా చదివేస్తే అర్థమైపోద్ది కదా. దానికి యూ నీడ్ టు హావ్ సమ్ నాలెడ్జ్, కొంచెం ఇంగ్లీష్, బేసిక్ ఇంగ్లీష్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఓటీటీ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. మనీ హీస్ట్ కదా అది. అవును, మనీ హీస్ట్ అది. అంటే అదొకటి. అంటే వెన్నెల కిషోర్ గారి డైలాగ్స్ కూడా కొంచెం ఎక్కువ ఇంగ్లీషే ఉంటాయి. అవును. అంటే అది కూడా ఎంజాయ్ చేశాను నేను. అది కొంచెం ఓకే హ్యాపీ ఫీల్. భ్రమరాంబ వెళ్ళినప్పుడు వెన్నెల కిషోర్ గారి సీన్స్ ఆయన ఇంగ్లీష్లో మాట్లాడడం కూడా అసలు ఫుల్ రెస్పాన్స్ బాగుండింది. ఓకే అంటే ఓకే బాగానే. మీరు ప్రమోషన్స్ కూడా కొంచెం వెరైటీ చేశారు. హూ ఇస్ దట్ ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని స్మాల్ ఇంటర్వ్యూ చేశారు? తను బేసిక్ సాయి సౌమ్యాలు ఈజ్ మై ఏడీ అండ్ ఆల్సో అసోసియేట్ రైటర్ అనమాట. యూస్ టు వర్క్ ఇన్ యూట్యూబ్ స్పేస్, వైరల్ ఏనో ఛానల్లో యూస్ టు వర్క్. సో ఐ హైర్డ్ హిమ్ అనమాట. సో తను బేసిక్గా స్కెచ్ రాసింది కూడా తనే అనమాట. అది దాని తర్వాత మళ్ళీ మన సక్సెస్ మీట్లో కూడా ఒక చిన్న చేసిన ఫ్యాషన్ డిజైనర్ చిన్న స్పూఫ్ ఆల్రెడీ ఒక పాపులర్ ఇది. సో హీ ఆల్సో ప్లేడ్ ద జాంటర్ రోల్ ఇన్ ద ఫిల్మ్. జాంటర్ ఉన్నాడు కదా, సో తనే యాక్ట్ చేశాడు. సో అంటే మీరు యూ సీమ్ టు గివ్ లాట్ ఆఫ్ క్రెడిట్ టు యువర్ టీమ్ మెంబర్స్. మీరు మీ స్పీచ్ లో కూడా మన సక్సెస్ మీట్ లో ఇట్స్ లైక్ 75-80% యూ టాక్, యూ ఇంట్రడ్యూస్డ్ యువర్ టీమ్ టు ద పీపుల్. బేసిక్గా టీమ్ ఎఫర్ట్ కదా. అంటే నాకు ఐ లవ్ మై టీమ్, సో సినిమా అనే టీమ్ ఎఫర్ట్ అని ఐ బిలీవ్ ఇట్. సో ఓకే. ఈ ఫిల్మ్లో మీకు ఎనీ డిస్సాటిస్ఫాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కంటెంట్ లో? అదే అంటే డిస్సాటిస్ఫాక్షన్ అనేది చిన్నది. అదే బేసిక్గా క్లైమాక్స్ నేను ఒక 4 minutes ట్రిమ్ చేసేది, అది కొంచెం లైట్గా ఉంది కానీ ఇట్ హ్యాడ్ టు బీ డన్. సో రిగ్రెట్స్ ఏం లేవు, కానీ అదొకటి. అంటే ముందే ఇంకొంచెం దాని తగ్గట్టు కొద్దిగా నీట్గా రాసుకుంటే అది కట్ చేయాల్సి వచ్చేది కాదేమో అని ఒక చిన్న. మేబీ ఓటీటీలో రిలీజ్ చేసేటప్పుడు అంటే ఇంకా అది ఉండదు, ఎందుకంటే దే ఫెల్ట్ ఇట్స్ టూ సీరియస్ అండ్ ఇట్స్ టూ
టూ మచ్ అనిపించింది అంటే స్క్రీన్. అది నేను ఓకే ఐ కెన్ అండర్స్టాండ్, ఓకేలే మరి డార్క్ వెళ్ళాను ఏదో అయ్యింది కొంచెం. రైట్. సో హ్యాపీ బర్త్డే టు మత్తు వదలరా టు హౌ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్, హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్ నౌ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రిజల్ట్? రిజల్ట్ ఈజ్ వెరీ హ్యాపీ. అంటే బేసిక్గా చెరి గారు హ్యాపీ, ఫస్ట్ ప్రొడ్యూసర్స్ హ్యాపీ, సో మనం హ్యాపీ. సో అంటే అందరికీ ఒక చిన్న సెట్ బ్యాక్ అది వచ్చింది. సో సో వాళ్ళు రిజల్ట్ అనేది జస్ట్ రివ్యూస్ వీటిలో కాకుండా మానిటరీ వైజ్ కూడా వచ్చింది కాబట్టి సో ఇట్స్ బీన్ నైస్, హ్యాపీ. సో హౌ డూ యూ ప్లాన్ యువర్ నెక్స్ట్ సెట్ ఆఫ్ మూవీస్? అంటే నేను ఎప్పుడు ప్లాన్ చేసినవి ఏవి స్టార్ట్ అవ్వలేదు. ఏదో ఒకటి రాసి ఒకటి చేద్దాం, సడన్గా అప్పటికప్పుడు సడన్గా ఒక ఐడియా వచ్చి స్టార్ట్ చేసినవి అయ్యాయి. సో ఒక బౌండ్ స్క్రిప్ట్ ఒకటి రెడీ ఉంది, ఇంకొకటి ఐఎమ్ వర్కింగ్ ఆన్ అనదర్ స్క్రిప్ట్ అనమాట. సో ఫస్ట్ వేరే స్క్రిప్ట్ ట్రై చేద్దాం, అది లేదు ఏమన్నా ఇది ఉంటే ఈ బౌండ్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది చేద్దాం అని అనుకుంటున్నాను ప్రస్తుతం. విచ్ జానరాస్ ఆర్ యూ రైటింగ్ నౌ? ఒకటి సేమ్ ఒక కొంచెం ఒక ఏమంటారు మన డిటెక్టివ్ కైండ్ స్టైల్లో ఒకటి ఉంది. అది కాకుండా ఇంకొకటి ఒక ఫ్యామిలీ స్లాషర్ డ్రామా. సో యు ఆర్ నెవర్ గోయింగ్ టు డైరెక్ట్ ఏ రొమాంటిక్ ఫిల్మ్ ఆర్ హీరో హీరోయిన్లు డాన్స్లు ఉండవు? డాన్స్లో ఒక్క స్టోరీ ఉంది కానీ నియర్ ఫ్యూచర్లో అయితే ఉండకపోవచ్చు. అంటే మొన్న ఒక ఇంటర్వ్యూలోనే నా నుంచి మీరు అసలు నేనా రొమాన్స్ థ్రెడ్ అన్న సినిమాలో అన్నట్టు. అంటే ఇప్పుడు ఈ ఫ్యామిలీ దాంట్లో రొమాన్స్ ఉంటుంది, రైట్? ఒకవేళ చేస్తే అందులో. సో మీరు క్లాప్ ఎంటర్టైన్మెంట్కే స్లేవ్ డ్రగ్ తీసుకుని అంతే అనుకుంటా. అంటే మేజర్గా నాకు క్రియేటివ్ స్పేస్ ఇచ్చారు. అంటే ఎనీ ఫిల్మ్ మేకర్కి ఒక అంటే ఇప్పుడు హ్యాపీ బర్త్డే అయ్యాక కూడా ఆ క్రియేటివ్ స్పేస్ చాలా తక్కువ మందికి ఇస్తారు. ఒకటి వర్కౌట్ అవ్వకపోయినా మళ్ళీ ఇంకో మూవీ చేసి ఆ నమ్మకం పెట్టి మళ్ళీ ఆ స్పేస్ ఇచ్చారు కదా. అది అంటే ఎనీ ఫిల్మ్ మేకర్ నా మేజర్ నేను సెట్కి వెళ్ళినప్పుడు నేను అనుకుంది తీయాలి, నాకు అనిపించింది తీయాలి, ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంటేనే వర్క్ చేయాలి అని చెప్పి. సో దట్స్ సో ఆ స్పేస్ నాకు ఇక్కడ బాగుంది. సో రైట్. సో వాట్ ఆర్ ద మీకు వచ్చిన కాంప్లిమెంట్స్? అండ్ మేజర్ కాంప్లిమెంట్ చిరంజీవి గారిది ఫస్ట్ ట్వీట్ మాట్లాడారా మీతో? చిన్న వాయిస్ నోట్ అంటే నవీన్ గారికి పెట్టారు, ఆయన నాకు ఇప్పించారు అదొకటి. దాని తర్వాత మహేష్ బాబు గారు ట్వీట్, దాంతోపాటు ఆడియన్స్ ఇది అసలు రెస్పాన్స్ బీన్ వెరీ అంటే ఓవర్వెల్మింగ్ అనిపించింది. అంటే ఇంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయను. కొంచెం ఒక 70-30 అలా ఉంటుంది అని అనుకున్నా. అంటే ఫస్ట్ పార్ట్ ఆ ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు కదా, దానికి రీచ్ అవుతుందా ఏంటి, కొంచెం ఏమైనా డిసప్పాయింట్ అవుతారా అది ఉంది. కానీ అన్న కూడా అంటే చాలా అంటే మ్యాక్సిమం మంది ఫస్ట్ కంటే సెకండ్ డే నచ్చింది అన్న వాళ్ళు ఉన్నారు. ఓకే కొంతమంది ఇలా ఉన్నారు కానీ అంటే ఓవరాల్గా ఒక ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా ఎంజాయ్ చేసి వెళ్ళారు, ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది. సో అది హ్యాపీగా ఉంది. నంబర్స్ కూడా దే బీన్ గుడ్. సో మీకు పర్సనల్గా విచ్ వన్ యూ లైక్ ద మోస్ట్, ఫస్ట్ వన్ ఆర్ సెకండ్ వన్? పర్సనల్గా అంటే అంటే అది ఫస్ట్ ఫీలింగ్ కాబట్టి అది ఉంది. ఏమో నాకు సెకండ్కి నాకు అంటే ఫస్ట్ అనేది ఎలాగో సెకండ్ నాకు అనిపించినవి ఇంకొంచెం ఎక్కువ చేయగలిగింది. ఏదన్నా రీసెంట్దే నచ్చుద్ది మామూలుగా అయితే. సో ఐ లవ్ సెకండే నాకు కొంచెం అంటే నాకు అంటే యాజ్ అ మేకింగ్ వైజ్ కానీ దీని వైజ్ కానీ కొంచెం ఎక్కువ ఫస్ట్ దాంతో పోలిస్తే నాకు అదే మేకింగ్ వైజ్ నాకు సెకండే. ఫస్ట్ అది ఇట్ వాజ్ లైక్ లిటిల్ ఇండీ స్టైల్ ఉంటుంది. సో బడ్జెట్ సీ దట్. కానీ హ్యాపీ బర్త్డేలో ఇట్ వాజ్ లైక్ టెక్నికల్లీ వెరీ గుడ్. సో ద మూమెంట్ ఐ సా టీజర్ అండ్ ట్రైలర్ ఐ థాట్ దట్ ఓకే మత్తు వదలరా కంటెంట్ ని హ్యాపీ బర్త్డే ప్రొడక్షన్ డిజైన్ ప్రొడక్షన్ వాల్యూస్ తో అదే వాళ్ళు ఇద్దరి మిక్స్ అయ్యి పుట్టింది మత్తు వదలరా 2 అన్నారు. సో ఓకే. సో నెక్స్ట్ ఫిల్మ్ యూ హావెంట్ డిసైడెడ్ ఎట్? 2 ఉన్నాయి. ఐ హ్యావ్ టు సీ ఏది వెళ్ళాలనేది ఇంకా తెలియదు. మళ్ళీ అది 2 కాకుండా ఇంకోటి వస్తుందేమో తెలియదు. కానీ మోస్ట్లీ అయితే ఐ వాంట్ వర్క్ ఆన్ న్యూ సబ్జెక్ట్. అది వర్కౌట్ అవుతే ఓకే, లేదంటే ఆల్రెడీ బౌండ్ స్క్రిప్ట్ ఒకటి రెడీ ఉంది, ఐ విల్ గో విత్ దట్. రైట్. సో
Great, that's great. And movie is doing really well. All the best. థ్యాంక్ యూ సార్